హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం భీంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నామండి. పంచాయతీ పరిధిలో వాసాల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి గెలుపుని సాధించారు. ఆయనను కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు గెలిచినందుకు మా ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది ఈ గెలుపు? థ్యాంక్ యూ హెచ్ఎస్బి న్యూస్ గారికి. మీ యొక్క సహకారంతో ఈరోజు మేము ఈ గ్రామంలో గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించడం, మా గ్రామ ప్రజలందరికీ అంటే భీంపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దానితో పాటు నా గ్రామ అభివృద్ధికై నేను డెవలప్మెంట్లో అన్ని గ్రామాల కన్నా ముందుండాలనే ఒక ఆశయంతో నేను ఒక యువకునిగా ఒక యువ నాయకునిగా ప్రజల మధ్యలో ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేను ప్రజలలోనే తిరిగి ప్రజా ఉద్యమాలలో నేను ఒక కీలక రోల్ ప్రయోగించిన వ్యక్తిగా నా ఒక రాజకీయ జీవితం ఒక విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నుంచి నేను ఒక గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదగడంలో నా కాంగ్రెస్ పార్టీ ఎంతో సహాయం చేసింది. ఈరోజు ఈ విజయంలో నా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ గారి సహకారంతో నా కోసం ఆయన పర్సనల్గా వచ్చి నా గ్రామంలో నా గెలుపు కోసం అనేక విధాలుగా కృషి చేసి ఈరోజు నా గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు ప్రణవ్ బాబు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పదవీ కాలంలో గ్రామంలో ప్రధానంగా తీర్చాల్సిన అంశాలేంటి? నా గ్రామ ప్రజలకు నాడు నేను ఏ రోజు నామినేషన్ వేసినో ఆ రోజు నుంచి ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళి నేను గ్రామానికి ఏం చేస్తానో అనే విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరు అడుగుతున్నారు కనుక మరొకసారి నేను చేయబోయే కార్యక్రమాలను తెలియజేస్తున్నాను. నా గ్రామంలో చాలామంది యువత చదువుకొని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవుతూ ఎంతోమంది ఉద్యోగాల సాధనలో ఎక్కడికి వెళ్ళి కష్టపడుతున్నారు. వాళ్లకు సరైన సమయాన్ని కేటాయించి ఎక్కడ డిస్కషన్స్ పెట్టుకుందామంటే ఒక గ్రంథాలయం లేకపోవడంతో నాకు ఆ సమస్య చాలామంది యువత నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ముందుగా మా గ్రామానికి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదే కాకుండా నా గ్రామంలో 2700 చిలుకు ఓట్లు ఉన్నప్పటికీ నా గ్రామానికి సరైన బస్టాండ్ లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ గ్రామంలో ఎవరైనా బస్ ఎక్కాలి అంటే కూర్చోడానికి కానీ కనీసం నిలబడడానికి కానీ ఆ పూర్వం ఉన్న బస్టాండు అంత కరెక్ట్గా లేదు. అందుకోసం నేను మీకు ఒక విషయం తెలియజేయబోతున్నాను. ఏమని అంటే నేను నా పదవీ కాలం పూర్తయ్యే లోపల నేను ఒక బస్టాండ్ కడతానని, దాని తర్వాత ఆ బస్టాండ్ ప్లేస్లోనే ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తానని, ప్రజల యొక్క సహకారంతో గ్రామంలో ఉన్న సీనియర్లందరినీ ఉపయోగించి నేను ఊరు డెవలప్మెంట్ కోసం పనిచేస్తాననే విషయాన్ని కూడా మర్చిపోనని, నాకు ప్రజలు ఇచ్చిన తీర్పును నేను గౌరవిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మా గ్రామంలో డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా సీసీ రోడ్డు పోసారే తప్ప డ్రైనేజ్ వాతావరణం అనేది పూర్తిగా అస్తవ్యస్తం ఉండి మా గ్రామంలో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. అందుకోసం రాబోయే రోజులలో డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నేను కంప్లీట్ చేస్తానని, మరియు మా గ్రామంలో అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్లు పనులు మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తానని, ప్రతి గల్లీ నుంచి వెళ్ళి కనెక్టివిటీ రోడ్లను మెయిన్ రోడ్లకు అటాచ్ చేయడం కోసం నేను కృషి చేస్తాననే విషయాన్ని కూడా మర్చిపోవద్దని కూడా తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా నా గ్రామంలో అనేక శ్మశాన వాటికలు దళిత వాడలలో నా ఊరిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఒక కమ్యూనిటీ భవన్ లేదని నా దృష్టికి రావడం జరిగింది. దాని వెంటనే వాళ్ళకు ఒక కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేస్తానని, మినీ కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేస్తానని, అదే కాకుండా వాళ్ళకు శ్మశాన వాటిక ఏర్పాట్లు సరిగ్గా లేవు, కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి, ఆ లీగల్ సమస్యలు కూడా తీర్చి నా పదవీ కాలం కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకు చేయాల్సిన అన్ని పనులను కంప్లీట్ చేస్తానని నేను తెలియజేస్తున్నాను. మీ గ్రామంలో మహిళలకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారు? మా గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి, అంటే నేను ఈ గ్రామంలో నా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి నా గ్రామంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటే నేను గవర్నమెంట్ స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టించి, ఆ గవర్నమెంట్ స్కూల్ అనేది 2 విలేజ్ల కనెక్టివిటీ ప్లేస్లో ఉంది. అక్కడ ఎంతోమంది దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, రాత్రిపూట ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఏవో అక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని నా దృష్టికి వచ్చిన వెంటనే నేను ఆ స్కూల్ యాజమాన్యంతో, గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి
వారితో పాటు నా సహాయం కూడా చేసి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి చేయడం జరిగింది. దానివల్ల తెలియని కొన్ని తప్పుడు విషయాలన్నీ ఆ స్కూల్లో జరుగుతున్న సంఘటనలన్నింటినీ నేను పూర్తిగా అరికట్టడం జరిగింది. నా యొక్క సమస్యగా అక్కడున్న ఏదైనా సమస్య జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కనెక్టివిటీగా నేను సీసీ కెమెరాలు పెట్టించి ఆ సీసీ కెమెరాలు పూర్తిగా పర్యవేక్షణలో రక్షక భటుల పర్యవేక్షణలో పెట్టి ఏదైనా సమస్య జరిగితే దాన్ని ఫుటేజీలు తీసుకొని ఎన్నో సమస్యలను తీర్చారు ఈరోజు. అదేవిధంగా నా గ్రామంలో కూడలిల వద్ద సీసీ కెమెరాలు లేవని నేను కొంతమందితో మాట్లాడితే కొంతమంది సత్యంగా వచ్చేసి నా ఊర్లో సీసీ కెమెరాలు పెట్టియడం జరిగింది. అదే కాకుండా నాకు ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చాలా కూడలిల వద్ద నాకు సీసీ కెమెరాలు లేక కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత మహిళా లోకం ఈరోజు 2 సంవత్సరాల నుంచి అంతకుముందు మా ఊర్లో ఉన్న మహిళా లోకం బయటికి రావాలంటే 7-8 అయింది, బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండేది. గత 2 సంవత్సరాల నుంచి నేను నా స్వచ్ఛందంగా నేను ప్రజల పక్షాన ఉంటూ ప్రతి ఒక్కరికి ధైర్యం ఇస్తూ నీకు అన్నగా తమ్మునుగా నేనున్నానమ్మా, నాకు ఏ సమస్య ఉన్నా చెప్పండి, నేను మీ పక్షాన ఉండి పోరాడతానని ఒక ధైర్యం ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి మహిళా లోకం రాత్రి 9-10 అయినా కానీ మా ఊర్లో ప్రశాంతంగా తిరుగుతుంది. ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగట్లేదు. మా ఊర్లో ఉన్న ప్రతి మహిళ నా మీద నమ్మకంతో ఈరోజు ఓటు వేసి గెలిపించడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం మీరు ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళి కలుస్తారు? ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారు? ఎన్ని రోజులకు ఒకసారి? నా గ్రామంలో ఒక యువ నాయకునిగా వచ్చాను. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను క్యాంపస్ విద్యలో ఉన్నప్పుడు నేను ఎన్నో సమస్యలపై ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని ఏది కానీ ఒక ప్రజల వద్దకు వెళ్ళి అసలు ఎక్కడ జరుగుతున్న విషయాన్ని జెన్యున్గా ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకునే ఒక వ్యక్తిగా నాకు ఈ ఎలక్షన్సే కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ నేను ఒక అబ్జర్వర్గా వెళ్ళిపోయి పార్టీ కోసం డెవలప్మెంట్లో నాకు ఎలా చేయాలో ఆలోచన ఉంది. గవర్నమెంట్ పాలసీ ప్రకారం ప్రతి నెల మనకు గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో మేము గ్రామంలో ఉన్న అందరు ప్రజలను పిలిచి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు నేను నా ఒక ఆలోచన ఎవ్రీ 15 రోజులకు ఒకసారి వాడలు ఇక్కడ చాలా వాడలు ఉన్నాయి మా గ్రామంలో, ప్రతి వాడకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్న వార్డు నెంబర్లందరినీ కలుపుకుంటూ ఎప్పటి సమస్యను అప్పుడు తీరుస్తూ నేను ముందుకెళ్దామనే ఒక కార్యాచరణ నా దగ్గర ఉంది. దీంతోపాటు ఆ సమస్యకు ఏ పరిధిలో అయితే మనకు వెంటనే పరిష్కారం దొరుకుతుందో దాన్ని కూడా నాకు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి సహకారంతో నేను పూర్తి చేస్తాననే పూర్తి నమ్మకాన్ని నా గ్రామ ప్రజలకు కల్పిస్తున్నాను. ఇదండి భీంపల్లి గ్రామ పరిస్థితి. యువ నాయకుడు అయినటువంటి వాసాల శ్రీనివాస్ ఇంతసేపు చెప్పారు మనకు ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పనులు ఎలా సకాలంలో వాళ్లకు అందించగలుగుతాను, వాళ్ళ కోసం ఎలా కృషి చేస్తారనేది ఆయన మాటల్లోనే విన్నాం. చూస్తూనే ఉండండి. మరింత సమాచారం కోసం హెచ్ఎస్బీ న్యూస్ కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బీ న్యూస్.